నా జీవితంలో గొప్ప వెలుగు భారతీ తీర్థులు. ఇంకా సాక్షాత్తు శంభుమూర్తి, సాక్షాత్తు సరస్వతి. ఆ తర్వాత గణపతి సచ్చిదానంద స్వామి. ఇట్లా మహాత్ములందరినీ నేను దర్శనం చేశా, వాళ్ళ దగ్గరున్నాను. అట్లాగే మహాధురంధరులు అనుకున్న రాజనీతిజ్ఞులైన రాజకీయ నాయకులు, అటువంటి వాళ్ళందరినీ నా సభల్లో సన్నివేశము. వాళ్ళు వచ్చారు. నాకు వెళ్ళి పిలిచేంత, ఒక ప్రధానమంత్రిని పిలిచేంత అవకాశం నాకేముంది? ఎవరో నా పక్కనున్న వాళ్ళు చేయాలి తప్ప. కానీ వచ్చారు, అట్లాంటి వాళ్ళందరూ వచ్చారు. రామారావు గారు మొదటి రోజు వచ్చి ఆయన కవిత్వం మీద, నా మీద ఉన్న ప్రేమ మళ్ళీ 5వ రోజు నేను వస్తానని వచ్చారు సభకు, రవీంద్ర భారతికి. ఒక ముఖ్యమంత్రి, అందులో ఎన్టీ రామారావు 2 సార్లు రావడం. చెన్నారెడ్డి గారికి నా కవిత్వం అంటే ఎంత ఇష్టమో మహానుభావుడికి ఆయన. అట్లా వీళ్ళందరూ నాకు ఆ రకంగా కవిత్వమే బంధము. ఇంక వేరే ఏమీ ఎవరితోనూ బంధం లేదు, ఉన్నది ఒకటే కవిత్వ బంధం. ఆ కవిత్వము ఇంత పని చెయ్యటము కూడా గొప్ప లక్షణం. ఎవరికైనా అంతే కదా. కాళిదాసుకు ఏమున్నది కవిత్వముగాక? ఏ మహాకవికైనా కవిత్వమే భూమిక, కవిత్వమే దీపిక, కవిత్వమే సారిక, శారిక, అన్నీ ఆమె.